హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనశ్రీ కిచెన్ వ్లాగ్స్. సండే అయితే మా ఇంట్లో అయితే పార్టీ అయితే చేసుకున్నాము. మేమైతే మా ఫ్రెండ్స్ అందరికీ ఇన్వైట్ చేసామండి. నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను బిర్యానీ అలాగే చికెన్ కర్రీ. ముందుగా అయితే డీక్సా పెట్టుకోవాలి. స్టవ్ మీద కాస్త ఆయిల్ నెయ్యి వేసేసుకొని అందులో బిర్యానీ మసాలాలు అయితే వేసేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగి, అలాగే మిరియాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకొని అందులో అయితే మనం ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకోవాలి. తర్వాత కాజు కూడా వేసేసుకున్నాను, కాస్త పుదీనా. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా అది పచ్చివాసన అంతా పోయినంత వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, ఇలాగా వేయించుకున్నాక కాస్త పెరుగు కూడా వేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. చూసారు కదండి, ఇదైతే వేగిపోయింది. ఇప్పుడైతే వాటర్ వేసేసుకున్నాను. నేనైతే 3 kgs బిర్యానీ అయితే చేస్తున్నాను. 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్లో కాస్త సాల్ట్, అంటే రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. అలాగే బిర్యానీ మసాలా వేసుకున్నాను. అలాగే ధనియాల పొడి కూడా కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా కలిపి మూత అయితే పెట్టేసుకోవాలి. ట్వంటీ మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. చూసారు కదండి, వాటర్ అయితే తిరిగిపోయింది. ఇప్పుడైతే రైస్ అయితే వేసేసుకోవాలి. 3 kg రైస్ కదండి, నేనైతే దాంతో వంపలేకపోయాను. అందుకని చెప్పి చేయితో వేసేసుకుంటున్నాను. వెయిట్ ఎక్కువ అయిపోయిందని కొంచెం చేయితో వేసాక అప్పుడు మళ్ళీ దాంతో అయితే వేసాను. చూసారు కదండి, ఇంతేనండి ప్రాసెస్ అయితే. బిర్యానీ మనం ఇంట్లో ఇలా హెల్తీగా చేసుకుంటే బాగుంటుంది కదండి పార్టీస్ అప్పుడు. బయట ఆర్డర్ చేసుకున్న కంటే ఇలా ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. బయట ఫుడ్ అయితే వాళ్ళు ఏ ఆయిల్ యూస్ చేస్తారో కూడా మనకు తెలియదు. ఇప్పుడు బిర్యానీ అయితే పక్కన ఉడుకుతుందండి. ఇప్పుడైతే చికెన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసేసుకోవాలి. అందులో మనకి దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగి, అలాగే యాలక్కాయ వేసుకున్నాను. అవి వేగాక ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే పుదీనా కొద్దిగా వేసుకున్నాను. అది వేగేలోపు నేనైతే చికెన్ అయితే మ్యారినేట్ చేస్తున్నాను. ముందుగా అయితే నిమ్మకాయ, అలాగే సాల్ట్ వేసి పసుపు వేసి క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసి పక్కన తీసేసుకొని అందులో కొద్దిగా సాల్ట్, అలాగే కారం పొడి, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, అలాగే ధనియాలు, జీలకర్ర పొడి అయితే చేసుకున్నానండి ఇంట్లోనే. అది కూడా కొంచెం వేసాను. అలాగే కొంచెం ఆయిల్ వేసి వీటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి, మ్యారినేట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా కలిపితే అంత పడుతుందండి చికెన్కి అయితే. చక్కగా అన్నీ కారం, మసాలా అన్నీ పడతాయి అన్నమాట బాగా. ఇప్పుడైతే ఒకవైపు బిర్యానీ అయితే ఉడుకుతుంది కదా, చూడండి ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలాగా ఈ ప్రాసెస్లో చేస్తే మీకు ఈజీగా కూడా ఉంటుంది. ఇప్పుడు బిర్యానీ అయితే ఉడికిపోయిందండి, రెడీ అయిపోయింది మనకి బిర్యానీ అయితే. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చికెన్ది కూడా ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. వీటిని బాగా ఫ్రై చేయాలి. నాకైతే వీడియో తీసేటప్పుడు అయితే కరెంట్ అయితే లేదండి. మాకు ఇక్కడ చాలా గాలి అయితే వేసేసింది. అందువల్ల లైట్ అయితే ఆఫ్ చేసేసారు. చూసారు కదండి, తాలింపు వేగిపోయింది. ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసుకోవాలి.
నేనైతే 3 కేజెస్ అయితే చికెన్ వండుతున్నానండి. చూసారు కదండి, చక్కగా వేయించుకోవాలి చికెన్ అయితే ఫస్ట్. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే ఒక 15 మినిట్స్ ఇలా అయితే 70% ఉడికిపోయిందండి. చికెన్ అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు అందులో కొంచెం పసుపు అది వేసేసుకున్నాను. కొంచెం మూత పెట్టి 10 మినిట్స్ తర్వాత మళ్ళీ అప్పుడు టమాటా ప్యూరీ అయితే చేసుకున్నానండి. ఆనియన్ టమాటా ఫ్రై చేసి ప్యూరీలా చేశాను, అదైతే వేసేసుకున్నాను. అలాగే గసగసాలు కాజు అయితే నానబెట్టుకున్నాను, అది కూడా పేస్ట్ వేసేసాను. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసి ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్లో చేస్తే చికెన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. హోటల్లో కూడా మనం కొన్న దానికన్నా ఇంకా టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ విధంగా చేసుకుంటే. ఈజీ ప్రాసెస్ కూడా, దీనికి పెద్ద ఐటమ్స్ కూడా అవసరం లేదు. చూసారు కదా, ఇప్పుడైతే ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించాక కొత్తిమీర కూడా వేసేసుకొని, అలాగే పుదీనా కొత్తిమీర వేసుకొని ఉడికించుకుంటే ఫ్లేవర్ అనేది దిగుతుంది కదండి, బాగుంటుంది అప్పుడు. చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. మళ్ళీ అలా గార్నిష్ చేశాను కొత్తిమీరతో. చూసారు కదండి, వంటలు అయితే అయిపోయాయండి. ఇంక ఈవినింగ్ అయితే ఏంటంటే శనగపప్పుతో వడ అయితే చేసాము. చూసారు కదండి, చికెన్ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ 3 కేజెస్, చికెన్ 3 కేజీ అయితే వండాను. సాయంత్రం చూడండి మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు, శనగపప్పుతో వడలు అయితే చేసాము. చూసారు కదండి, మేమైతే ఏ పార్టీ చేసుకున్నా ఇలాగే హెల్ప్ చేసుకుంటాము. చికెన్ బిర్యానీ అయితే నేనే చేశాను. వీళ్ళకి పిలవలేదు, ఎందుకంటే లైట్ లేదు, పడుకుంటారు ఆ టైంలో అని. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.